మాజీ సర్పంచి సీతమ్మరావులు గారికి, ఈ గ్రామంలో ఉన్న పెద్దలందరికీ పేరు పేరున ఉద్యమ అభినందనలు తెలియజేస్తూ, ఈ గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి కుమ్మం అనిల్ కుమార్ రెడ్డిని పార్టీ నిర్ణయించడం జరిగింది. అధికార పార్టీలో ఉండబడినటువంటి అభ్యర్థులు గెలిపించుకుంటే మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. ఎమ్మెల్యే గారు ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి ప్రధాన భూమిక పోషిస్తారని చెప్పి హామీ ఇచ్చి, అనిల్ రెడ్డి గారు జనరల్ అయింది, మీరు జనరల్ స్థానంలో పోటీ చేసి రండి అని చెప్పి చెప్పడం జరిగింది. అంతకుముందే ఈ గ్రామంలో సాయి నాకు కావాలని చెప్పి పోయి అడిగితే పార్టీ నుంచి టికెట్ ఇచ్చిన వాళ్ళకి పోటీ చేయి గెలిపించుకొని తీసుకురమ్మని చెప్పిండ్రు. చెప్పినా కూడా చాలామంది కావాలని చెప్పి ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. మీరెవరు కూడా ఆశ్చర్యపడకుండా గ్రామానికి సంబంధించినటువంటి గౌరవ ఎమ్మెల్యే గారికి ప్రధానమైన సమస్యలు ఈదునూరు చెరువు నుంచి పదినపల్లికి వచ్చేటువంటి రాసకాలువ 50 ఏళ్ల నుంచి లేదు, నా పిరియల్లోనే మేము ఉపాధి పని ద్వారా చేసినాం, అది అస్తవ్యస్తంగా ఉంది, ఇబ్బందిగా గురవుతున్నది. దయచేసి ఆ కాలువని పర్మనెంట్ స్థాయిగా రూపుదిద్దితే ఐబీ ఇరిగేషన్ చాలా ముఖ్యంగా ఉంటుంది. అదేవిధంగా పదినపల్లి చెరువు అలుగు పోసే దగ్గర ఏదైతే ఉందో, అలుగు పోస్తే రవాణా లేకుండా అయిపోతున్నది. ఆ రవాణాకు సంబంధించినటువంటి అలుగు దగ్గర ఒక చిన్న బ్రిడ్జి నిర్మాణం చేస్తే రవాణా ఆ వల్లాల ఆకారం లింక్ రోడ్డుకి పోయేటువంటి దారి కూడా ప్రశాంతంగా ఉంటుంది. అది కూడా ముఖ్యంగా ఈ ప్రజలకు అవసరం ఉన్నది. అదేవిధంగా ఈ మనం వస్తున్నటువంటి ఈ దారి నుంచి కురుమర్తికి రోడ్డు సగం దూరం చేసి ఆగినది. అది కూడా ఉపాధి పనిలో ఈ కుమ్మరోళ్ళ బావి దగ్గర వరకు మట్టి ఫార్మేషన్ చేసి ఉన్నది. అది అవతలికి వెళ్తే కురుమర్తి రోడ్డుకు లింక్ రోడ్డుగా అయింది, దాని కూడా అస్తవ్యస్తంగా ఉన్నది. అప్పుడు అధికారం లేక నిధులు రాక కేవలం ఉపాధి బియ్యం పని ద్వారా చేసినటువంటి పనులు మాత్రమే, దానికి మీరు ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ పనులు చేయాలి. అదేవిధంగా ఈ గ్రామానికి వచ్చినటువంటి ఇల్లు సరిపోలేదు.